రండి కదలి రండి మూలపేటను సందర్శిద్దాం నిజాలు తెలుసుకుందాం. పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు 30న కార్యక్రమాన్ని విజయం చేయాలని పిలుపు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో 4,361 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మూలపేట ఓటును ఈ నెల 30న సందర్శించనున్నామని రండి కదలి రండి అంటూ వైసీపీ శ్రేణులకు ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ధర్మాన సోదరుల పిలుపు మేరకు ఈ నెల 30న వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి మూలపేట పోర్ట్ను సందర్శించేందుకు పిలుపు మేరకు వెళ్లనున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం కదలి రండి కలిసి రండి అనే పోస్టర్ను ఆవిష్కరించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ 8 నియోజకవర్గాల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి మూలపేటను సందర్శించనున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4,361 కోట్ల రూపాయల పనులు ప్రారంభించి 70% పనులు పూర్తి చేశామని, అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాటు కోర్టు నిర్మాణ పనులను నిలిపివేసిందని చెప్పారు. ప్రసాదరావు గారు కృష్ణదాస్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంకి ఏర్పాటు వచ్చిన మీడియా మిత్రులకి, సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. ఈ జిల్లాకి ఏదైనా అభివృద్ధి చేస్తే ఒక వైఎస్ కుటుంబమే చేసింది. ఆ రోజు వంశధారికి 800 కోట్లు ఇవ్వడం కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, రిమ్స్ హాస్పిటల్ కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర గారి టైంలో జరిగాయి. అదే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాన కార్యక్రమాలు 4 ఒకటి, అందులో ముఖ్యమైనది మూలపేట, సుమారు 4,000 కోట్లు. అదే రకంగా 70 సంవత్సరాల నుంచి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకి మూల కారణమే వాటర్ స్కీమ్ సంబంధించినటువంటిది అనేక మంది నాయకులు వెళ్ళి పరిస్థితి తప్ప ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా దాని సమస్య పరిష్కరించలేదు. గొట్టా బ్యారేజ్ నుంచి ఉద్దానం ప్రాంతంకి మన నిర్మాణం దగ్గర నుంచి 800 కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వంశధారది ఎప్పటికీ చాలకపోతే ధర్మాన సూచన మేరకు 176 కోట్లతో హైడ్రో పెట్టి రిజర్వాయర్కి వాటర్ షిఫ్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అది కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. కిడ్నీ హాస్పిటల్ 200 కోట్లతో కిడ్నీ హాస్పిటల్ పలాసలు నిర్మించారు. మూలపేట కిడ్నీ హాస్పిటల్, అది వాటర్ స్కీము, బట్టబేరి వాటర్ స్కీము, అదే రకంగా హైడ్రో, 4 కార్యక్రమాలు ఈ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఆయన చేసిన కార్యక్రమాలు మరి టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అంతకంటే దురదృష్టకరం మరి లేదు. మరి ఈరోజు ఈ మీడియా కార్యక్రమం ఏర్పాటు చేసిన రవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మేము తెల్లవారి 8 గంటలకి ధర్మాన ప్రసాద్ గారు బంగ్లాదేశ్ నుంచి స్టార్ట్ అవుతాం అందరం కూడా. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా ఎంపీలతో సహకారంతో మండల పార్టీ అధ్యక్షులు అక్కడ పేస గోపి కానీ, ఇక్కడ జనార్దన్ తమ్ముడు కానీ, వైకుంఠరావు తమ్ముడు కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము సుమారు శ్రీకాకుళం కాస్ట్ నుంచి 200 చిల్లర కార్లతో మేము ఆ కార్యక్రమంకి వెళ్తున్నాం. మేము ఆల్రెడీ కూడా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా అక్కడ టెక్కల కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి సమన్వయకర్త తిలక్ గారు ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకున్నారు, పర్మిషన్ పెట్టారు. పర్మిషన్కి సమావేశానికి తర్వాత పర్మిషన్ అడిగారు. దానికి సంబంధించి కూడా మరి తిలక్ గారు తెలియజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి మేము అందరూ కూడా కార్యక్రమాన్ని దీపం చేయాలని కోరుకుంటూ, ఈరోజు మూలపేట మేము తెచ్చాం, ఆ కార్యక్రమం పూర్తిగా మేము చేసాం. అయితే 70% వర్క్ మేము చేసాం, 30% వర్క్ ఆగిపోయింది. కాబట్టి అంబర్సింగ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మీ అందరూ కూడా మాకు సహకరించి 30 తారీఖు మూలపేటకి మేము శాంతియుతంగా ఈ కార్యక్రమం చేస్తాం తప్ప ఇంకో రకంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మీ ద్వారా ప్రజలకి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దీపం చేసుకుని నేను కోరుతాను. థ్యాంక్ యూ. ఎంపీపీ గారు గుండ్ర రఘురామ్ గారు నోట్స్ చెప్పండి అన్ని చెప్పాను. చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అమరావతి గురించే చేస్తున్నారు. ఇప్పటికే 3,70,000 కోట్లు అప్పు తీసుకుని వస్తే మరి ఎక్కడ పెట్టారో ఎక్కడ చేశారో తెలియటం లేదు. మరి ఇవి
సామాన్య ప్రజలకు కూడా సంక్షేమ స్కీమ్లో కూడా పైసా వెళ్ళినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సుమారుగా 3,30,000 కోట్లు ఖర్చు పెడితే మరి 2,70,000 కోట్ల రూపాయలు పైసా ఖర్చు లేకుండా పేద ప్రజలకు అందినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు కానీ ఏవి అన్నీ కూడా ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. మరి ఆ దిశగా మనం వెళ్ళైతే ఉదాహరణకు మనకి వసుధర ప్రాజెక్ట్నే తీసుకుంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ సంవత్సరమే 200 కోట్ల రూపాయలు నీరు అందడం లేదు 2 స్టేట్లకు అందించాలనే ఉద్దేశంతో 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి సుమారుగా 70-80% పూర్తి చేసినటువంటి సందర్భం ప్రభుత్వం దిగిపోయేసరికి మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి ఒక 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మరి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయంలో అయితే మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో సుమారుగా 60-65% రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి ఈ స్టేట్ మంది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళని కనీసం నిర్లక్ష్యం చేసి వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వటం, ధర తగ్గిపోతే వెంటనే కొనుగోలు చేసినటువంటి సందర్భం ఉంది. మన జిల్లాలో అయితే మొక్కజొన్నకి కానీ అలాగే మనకి షోలు, మినువులు, పెసలకు కూడా మనం మద్దతు ఇచ్చుకున్నాం. ఈ రోజుకి మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా పైసా రేటు పెంచలేదు సరికదా. మరి ఒక్క బస్తా కూడా కొనలేనటువంటి సందర్భం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు జిల్లాలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వరి ఎంత పండిస్తున్నారో అంతకంటే ఆ స్థాయిలోనే మొక్కజొన్న పండించినటువంటి పరిస్థితి మనం ఈ జిల్లాలో ఉంది. మరి ఇంతవరకు పంట వచ్చేసింది. మరి మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రం కానీ తెలపడం లేదు. ఈ మూలపేట దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎంత అన్యాయం జరుగుతుందో అది ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలో మన పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాలు ప్రతి విషయం కూడా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా బహిరంగం చేస్తాని సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు మూలపేటకి కూడా వెళ్ళే దేనికి ఏంటంటే మేము కోరుతున్నాం, మా గ్రామాల్లో కానీ మా వాళ్ళు కానీ మన కార్యకర్తలు ఇంపార్టెన్స్ కాదు, ఆ గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు కానీ ఒక పెద్దవాళ్ళు కానీ ఎంత మోసం జరుగుతుందో తెలియజేయడం కోసం మేము ఆ మూలపేట కోర్టును చూపించడానికి సమాయత్తమవుతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆఖరిగా మన కరపత్రాన్ని విడుదల చేస్తాము మూలపేటకి వెళ్ళిన సందర్భంలో. మరి ఈ కరపత్రాన్ని అందరు పెద్దలు మరి సమక్షంలో జరుగుతుంది. మరి ఆఖరిగా మండవిల్లిరావు గారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఈ విషయాన్ని మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ నెల 30వ తేదీన మూలపేట కోర్టు సందర్శిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జిల్లా పెద్దలు గౌరవ శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వంలో, అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు గారు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన తమ్మినేని సీతారాం గారు, మన స్థానికుల నాయకత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తలు, అనేక మంది కేడరే కాకుండా సామాన్యమైన పౌరులు కూడా వెళ్ళి ఆ యొక్క పోర్టు సందర్శిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పిలుపునిచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్స్ ప్రభుత్వం మారిన వెంటనే ఆ పనులన్నీ నిలిపివేయడం, 1 ఏడాది కాలం నిండిన తర్వాత అతి త్వరలోనే పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించడం ఇది హాస్యాస్పదం. గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ పనులు సత్వరంగా జరుగుతున్నాయా లేదా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలనే అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 30వ తేదీన జరగబోయే ఈ సమావేశానికి స్థానికులు కాకుండా జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా అందరూ ప్రజలు, కార్యకర్తలు, అందరూ ప్రజాప్రతినిధులు, అలాగే మీడియా సంస్థ వారు, ముఖ్యంగా మీడియా ద్వారానే నలుమూలల జిల్లాకు తెలియాలి కాబట్టి అందరం వెళ్ళి పరిశీలించి ఆ పనులు ఎంతవరకు జరిగాయి, ఇంకెన్నాళ్ళు టైం పడుతుంది, శాంక్షన్ 3,462 కోట్లతో శాంక్షన్ అయినటువంటి శాంక్షన్ అది.
గత ప్రభుత్వం దానికి మంజూరీ చేసి దానికి శాంక్షన్, దానికి వెనక అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనం లోన్ శాంక్షన్ ఇచ్చి ఆ లోన్కి సపోర్ట్ మన గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకం అది ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళు మేము చేసామని చెప్పుకోవడం కూడా చాలా దురదృష్టకరం. సరే, రొటీన్గా ఏ ప్రభుత్వాలైనా మారుతుంటాయి, 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. మారుతున్న ప్రభుత్వం వల్ల మేము చేస్తామంటాం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో కొంత చేస్తారు, ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని చెప్పాలి తప్ప కానీ ఇది మేమే ఇచ్చాం మేమే చేస్తామని చెప్పుకోవడం దురదృష్టకరం. అందువలన ప్రజలందరికీ తెలియాలని, అది మనందరికీ సంబంధించి ఈ జిల్లా తాలూకా గౌరవం పెరుగుతుంది కాబట్టి, ఈ జిల్లాకు సంబంధించిన పనులు అనేక మందికి పని దొరుకుతుంది కాబట్టి ఆ పోర్టు అత్యంత అర్జెంటుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మనందరం కలిసి మీ అందరూ కూడా సహకరించాలి, ప్రజలందరూ సహకరించాలి. మనం 31వ తేదీన మనందరం కలిసి వెళ్ళాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కూడా కోరారు. ఈ మూలపేటకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా నాయకులందరూ తెలియజేయడం జరిగింది. మీ అందరికీ ఇదే ఆహ్వానం. 30వ తారీఖు ఉదయం 7 గంటలకి మన 7 బిలియన్స్ హోటల్ దగ్గర బైక్లు అరేంజ్ చేస్తున్నాం, అందరూ విత్ బ్రేక్ఫాస్ట్తోని. అందరూ కూడా మళ్ళీ మీకు మెసేజ్ పెడతాము. మళ్ళీ అందరూ కూడా ఆ రోజు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్కి హాజరైన ప్రముఖులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్, మూలపేట గత ప్రభుత్వంలో 20% అయింది, 80% కూటమి ప్రభుత్వం చేసిందని ఎవరు చెప్పారు? అది లేదని కదా ఇప్పుడు ఆడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మనం ఎక్కడ కూడా మాట్లాడితే వెళ్ళవద్దు. ఆడికి వెళ్తాం కదా 30వ తారీఖున, మనకు కూడా తెలుస్తుంది ఏంటనేది. గత ప్రభుత్వం అన్నీ అప్పుడే తెలిసిందే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూలపేట పోర్ట్ని సుమారు 4,362 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అప్పటికే 70% పనులు పూర్తయిన సందర్భంలో మరి ఆనాటి మన జిల్లాలో సంబంధించి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే గత 75 సంవత్సరాలకు కూడా ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి పోర్ట్ని ఎప్పుడు కూడా మన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేసే సందర్భాలు లేవు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని మనందరం ప్రజలకి, జిల్లాలో ప్రజలందరూ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి మీరందరూ కూడా ఆ రోజు మీడియా వారు అందరూ కూడా వచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతూ, మరి ఈ కార్యక్రమం యొక్క కొన్ని అంశాలని కొంతమంది మన పెద్దలు వివరిస్తారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రీఫ్గా మన అంబటి శ్రీని గారు చెప్పవలసిందిగా కోరుతున్నాను.